అందరికీ నమస్తే. ఈరోజు కథ సండే ఈనాడు మ్యాగజైన్‌లోది. మనల్ని ఆలోచింపజేసేలా ఉంది. ఈసారి కథ నేను చెప్తుంటే మా హస్బెండ్ గార్డెన్ వర్క్స్ చేసుకున్నారు. నేల సరి చేసుకోవడం, పాదులు తీయడం, వాటరింగ్ చేయడం ఇలా అలాంటివన్నీ గార్డెన్ వర్క్స్ చేసుకున్నారు. ఇక కథ కొంచెం పెద్దగానే ఉంది. స్కిప్ చేయకుండా వినండి, లేదా అంటే ఫ్లో మిస్ అవుతారు. నా కంఠశోష విన్నాక కూడా ఆమె గురించి తెలుసుకోవాలని అనిపించలేదా? ఎవరి కంఠశోష? ఎవరి గురించి తెలుసుకోవాలి అని అడుగుతున్నారు. కథలోకి వెళ్ళి తెలుసుకుందామా? ఆఫీస్ పని అయ్యాక దేవాన్షి స్కూటర్ స్టార్ట్ చేస్తుంటే సాకేత్ గబగబా ఆమె దగ్గరికి వచ్చాడు. అయితే దేవాన్షి తల మీద హెల్మెట్ తీసి పట్టుకొని ఏమిటన్నట్టు చూసింది. మీతో 2 నిమిషాలు మాట్లాడాలి, ఎక్కడైనా కలుద్దామా ప్లీజ్ అని అర్థించాడు సాకేత్. ఆఫీస్ పనా అని అడిగింది దేవాన్షి. కాదు, పర్సనల్ పని అని సాకేత్ చెప్పాడు. దేవాన్షి దేని గురించో కొంచెం క్లారిటీ ఇస్తారా అని అనగా, సాకేత్ ఏం లేదండి, మీరు మీ పద్ధతి, మీ డాషింగ్ నేచర్ నాకు బాగా నచ్చాయి. మీకు ఇష్టమైతే మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని అన్నాడు. అప్పుడు దేవాన్షి, మీరు నన్ను పెళ్లి చేసుకుంటారు సరే, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవద్దా అని అడిగింది. అప్పుడు సాకేత్ అది కాదు, మనం పెళ్లి చేసుకుందామని అన్నాడు. దేవాన్షి, ఇప్పుడు మీరు రైట్ ట్రాక్లోకి వచ్చారు. పెళ్ళంటే మీ గురించి నేను, నా గురించి మీరు చాలా చాలా తెలుసుకోవాలి. అందుకు కనీసం గంటో అరగంటో స్పెండ్ చేయాలి. ఇప్పుడు పనుంది. రేపు ఈవినింగ్ 6 PM కాఫీ డేలో కలుద్దాం. బాయ్ అంటూ హెల్మెట్ పెట్టుకొని వెళ్ళిపోయింది దేవాన్షి. సాకేత్ చాలా ఆనందపడ్డాడు. ఆమె దాదాపు అంగీకరించినట్లేనని ఫీల్ అయ్యాడు. తనలాంటి అందగాడు ఆమెకు సీనియర్, పెళ్లి చేసుకుంటానంటే ఎందుకు ఎగిరి గంతులేయదు అని అనుకుంటూ విజయహాసం తన పెదాల మీద కదిలింది. మర్నాడు అతడు చక్కగా తయారయ్యి కాఫీ డేకి 6:10కి వెళ్ళాడు. అప్పటికే ఆమె నిరీక్షిస్తోంది. చిన్నగా నొచ్చుకుంటూ సారీ కొంచెం లేట్ అయింది అని అన్నాడు. ఇట్స్ ఆల్ రైట్ అని వెయిటర్ని పిలిచి బిస్కెట్లు, టీ తీసుకొని రమ్మంది దేవాన్షి. మనం ఎలా ఉంటామో, ఏ ఉద్యోగం చేస్తామో, జీతం ఎంతో తెలుసు కానీ మనసును స్కాన్ చేయలేం కదా. ఫ్రెండ్స్ ఎవరో తెలిస్తే ఎవరు ఎలాంటి వారో తెలుస్తుందంటారు, కానీ దాన్ని నేను ఒప్పుకోను. బయట ప్రవర్తించే మనం వేరు, ఇంట్లో మనం వేరు. మన అలవాట్లు, అభిప్రాయాలు, హాబీలు, ఇష్టాలు ఫ్రెండ్స్కి తెలియచ్చు. అంతే తప్ప ఇంట్లో మనం ఏమిటో, మన ప్రవర్తన ఎలా ఉంటుందో వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. ఏమంటారు అడిగింది దేవాన్షి. యా ఐ టు అగ్రీ విత్ యూ అన్నాడు సాకేత్. సరే అయితే ఆ విషయాలన్నీ తెలియాలంటే మన పాదుల గురించి, కుటుంబం గురించి తెలుసుకోవాలి. అంచేత వాటి గురించి మాట్లాడుకుందాం. నేను మా అమ్మా నాన్నలతో కలిసి ఉంటాను. నాకు తమ్ముడు ఉన్నాడు. IIT చెన్నైలో చదువుతున్నాడు, 3rd ఇయర్. మా అమ్మ గృహిణి, నాన్న రిటైర్డ్ గెజిటెడ్ ఆఫీసర్. నేను అమ్మా నాన్నలకు చెప్పకుండా ఏ పని చేయను. మీ ప్రపోజల్ గురించి, మన కలయిక గురించి కూడా వాళ్ళకి చెప్పాను. అసలు అందుకే ఒకరోజు టైం తీసుకున్నాను అని గురించి, తన కుటుంబం గురించి చెప్పింది దేవాన్షి. అది విన్న సాకేత్ కలవరపడ్డాడు. అప్పుడే మీ ఇంట్లో చెప్పేశారా అని ఆశ్చర్యపోయాడు. దాపరికం ఎందుకు? మనం పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ వేరే ఏం కాదు కదా. అయినా మా వాళ్ళు అర్థం చేసుకుంటారులేండి అని దేవాన్షి అంటే, అభ్యుదయవాదులు అన్నమాట అని సాకేత్ అన్నాడు. ఏ ట్యాగైనా తగిలించుకోండి, అది విషయం. మరి మీ కుటుంబం సంగతి ఏంటి అని అంది దేవాన్షి. నాకు డాడీ లేరు. 5 ఏళ్ల క్రితం యాక్సిడెంట్లో చనిపోయారు. మమ్మీ ఉంది. నాకు బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరూ లేరు. ఒక్కడినే. నో బ్యాగేజ్ అని చిన్నగా నవ్వాడు సాకేత్. ఆమె నుదురు చిట్లించేసరికి అతడి నవ్వు మధ్యలోనే ఆగిపోయింది. కానీ అతడిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఒంట్లోకి ఉత్సాహం ఉరికొచ్చింది. నేను మా మమ్మీకి చెప్పాల్సిన అవసరం లేదు. నేనేం చేసినా సరైందే చేస్తానని అమ్మ ప్రగాఢ విశ్వాసం. మందహాసం చేశాడు సాకేత్. గుడ్. కుటుంబానికి ఆత్మ అంటే, న్యూక్లియస్ అంటే కేంద్ర బిందువు ఎవరనుకుంటున్నారు అని అడిగింది దేవాన్షి. తండ్రి. దురదృష్టవశాత్తు నాకు ఆయన గైడెన్స్ పూర్తిగా దక్కలేదు. అన్ని విషయాలు మా మమ్మీ చూసుకుంది. గ్రేట్. నిజానికి తండ్రి ఇంటి పెద్ద, సంపాదించేవాడు కనుక ఇంటి యజమాని కూడా. ఇప్పుడు పరిస్థితి కాస్త మారుతుందనుకోండి, కానీ ఇప్పుడు అప్పుడు మారంది ఒకటే, కేంద్ర బిందువు అని దేవాన్షి అంటుంటే నుదురు ముడివేసి చూశాడు సాకేత్. కుటుంబానికి కేంద్ర బిందువు అమ్మ. ఇంటిల్లపాదికి తలలో నాలుకలా, మనిషికి గుండెకాయలా ఉంటుంది. మన శారీరక, మానసిక, ఆర్థిక సమస్యలన్నిటికీ చక్కని పరిష్కారం ఆమె దగ్గర ఉంటుంది.
కుటుంబ శ్రేయస్సుకు తన జీవితాన్ని అంకితం చేసుకున్న ఏకైక ప్రాణి. ఒక ముక్కలో చెప్పాలంటే పడవకు చుక్కాని లాంటిది. ఆ సంగతి నాకన్నా మీకు ఎక్కువ తెలిసి ఉంటుంది. కరెక్ట్. మా డాడీ పాత్ర కూడా మమ్మీయే పోషించింది. నన్నింత వాడిని చేసింది. అందుకే చెడ్డ పిల్లలు ఉండవచ్చునేమో కానీ చెడ్డ తల్లి ఎక్కడా ఉండదన్నారు పెద్దలు. పిల్లలు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళని అక్కున చేర్చుకుంటుంది, అండగా నిలబడుతుంది, స్నేహితురాలిగా సలహా ఇస్తుంది, ఆత్మబంధువుగా సహకరిస్తుంది, సంతానాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది, ఎదిగిన పిల్లల్ని చూసి మనసు నిండా ఆనందిస్తుంది అని దేవాంశ్ చెప్తుంటే చప్పట్లు కొట్టాడు సాకేత్. మీరు మా మమ్మీని దృష్టిలో పెట్టుకొని చెప్పినట్లుగా ఉంది అని అన్నాడు. మీ అమ్మగారు మీతో ఉన్నారేమో అని డౌటెడ్గా అడిగింది దేవాంశి. సాకేత్ కంగారు పడ్డాడు. లేదు లేదు, నరసాపురంలో మాకు ఇల్లు ఉంది. దాన్ని మంచి చెడులు చూసుకోవటానికి అక్కడే ఉంటుంది. నేను ఒక్కడిని ఇక్కడ రూమ్ తీసుకొని ఉంటున్నాను అని చెప్పాడు సాకేత్. ఇక్కడికి తీసుకొస్తే మీకు అండగా ఉండేవారు కదా, మీరు ఆవిడకు తోడుగా ఒక బలంగా ఒక ధైర్యంగా ఉండేవారుగా అని అడిగింది దేవాంశి. ఆహా, అది మా సొంత ఇల్లు. దాన్ని చూసుకోవటానికి అయిన వాళ్ళు ఎవరూ అక్కడ లేరు. ఎవరు శ్రద్ధ చేయకపోతే ఇల్లు పాడైపోతుంది. అందుకని అక్కడే అమ్మ ఉంటుంది. అంతేనా, లేక కాకెత్తుకుపోతుందన్నా అని జోకేసింది దేవాంశి. అద్దెకి ఇవ్వచ్చుగా, ఇతర ఊళ్ళల్లో ఇల్లు ఉన్నవారంతా చేస్తుంది ఇదేగా అన్నది దేవాంశి. పాయింటే, నేను అదే చెప్పాను, కానీ మమ్మీ వినలేదు. దగ్గరుండి ఇటుక పేర్చి ఇల్లు కట్టుకున్నాం. అది ఏమాత్రం పాడైనా భరించలేను అనేసింది అమ్మ. సరే మరి పెళ్ళి అయ్యాక తీసుకొస్తారా అని అడిగింది దేవాంశి. మీకు అభ్యంతరం లేకపోతే తప్పకుండా తీసుకొస్తా అన్నాడు సాకేత్. అభ్యంతరం ఉంటే తీసుకురారన్నమాట. ఎస్, మీకు అత్తపోరు తెచ్చి పెట్టానని మీరు ఫీల్ అవ్వకూడదు కదా. ఓ, రేపెప్పుడో నేను ఫీల్ అవ్వకూడదని మీరు ఇప్పుడే ఫీల్ అవుతున్నారన్నమాట. బాగుంది. నా గురించి ఆమెకు చెప్పారా మీరు అని అడిగింది దేవాంశి. ఇంకా లేదు, మీ అభిప్రాయం తెలియకుండా ఎలా చెప్తాను అన్నాడు సాకేత్. మరి నేను మా ఇంట్లో చెప్పానుగా అని అంటే, మా మమ్మీ మీ వాళ్ళంతా ఫార్వర్డ్ కాదు, పూర్వకాలపు మనిషి. అందుకే సెలక్షన్ అంతా నాకే వదిలిపెట్టేసింది. నేను ఏ బొమ్మను చూపిస్తే ఆ బొమ్మతోటే నా పెళ్ళి జరిపించి అక్షింతలు వేస్తుంది. ఎలాంటి డౌట్ అవసరం లేదు. అంత నమ్మకం ఉన్నప్పుడు ముందే చెప్పచ్చు కానీ అవసరం అనిపించలేదు. కళ్ళెత్తి చిత్రంగా చూసి విచిత్రంగా నవ్వింది దేవాంశి. ఆమె మీ కన్న తల్లి, మీ కుటుంబానికి కేంద్ర బిందువు. మీరావిడ ఏకైక సంతానం. అయినా ఆవిడికి చెప్పలేదు, ఆమె అభిప్రాయం అడగలేదు. ఇది మీ అతి విశ్వాసమా లేదా ఆమె అంటే చులకన భావన అని అడిగేసరికి, చాచా, మమ్మీ నాకు దేవతతో సమానం. మరి ఎందుకు మీ అభిప్రాయం ఆవిడతో చెప్పలేదు? నేను ఇలా అడుగుతానని అనుకోలేదు ఏమో కదా అని అంది దేవాంశి. అవును కాదు అన్నట్లు తలాడించాడు సాకేత్. ఆమెకు పెద్దగా నాలెడ్జ్ లేదు. నా అభిప్రాయాన్ని పూర్తిగా బలపరుస్తుంది. ఈ మాత్రానికి ఇబ్బంది పెట్టడం ఎందుకని? అర్ధరాత్రి ఆకలేసి ఏడ్చినా, పక్క తడిపినా, పీడకలలు వచ్చి లేచి ఇల్లు అదిరేలా గుక్కపెట్టి ఏడ్చినా మీ అమ్మగారు ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా? ఇబ్బంది అనుకున్నారా అని దేవాంశి అంటే, మీరు మరీ సెంటిమెంటల్గా మాట్లాడుతున్నారు. మనకు ఊహ తెలియని టైంలో అన్నిటికీ తల్లి మీదే ఆధారపడతాం. నేనే కాదు, ఎవరైనా అంతే. ఇప్పుడు మీరు పెద్దవారు అయ్యారు కనుక అమ్మ అవసరం లేదంటారా? అక్కడెక్కడో సొంత ఇల్లు ఉంది కనుక ఇప్పుడు అక్కడ ఉంచారు. రేపు గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ కొనుక్కుంటున్నప్పుడు డబ్బు అవసరమైతే దాన్ని అమ్మేస్తారు. అప్పుడు ఆమెని వృద్ధాశ్రమానికి పంపిస్తారు. అంతేనా? నో, చచ్చినా అలా చెయ్యను. ఇంకో సంగతి, తనేం నా మీద డిపెండెంట్ కాదు. ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది తెలుసా? బాగుందైతే. 100కి 90 మంది కొడుకులు అలాగే చేస్తున్నారు కనుక అడిగాను. ఏమీ అనుకోకండి. ఇంకొక సంగతి చెప్పండి. మీరు అమ్మగారే లోకంగా పెరిగారు కనుక ఆవిడ గురించి మీకు అన్ని విషయాలు తెలిసే ఉంటాయి. అవునా? చిత్రంగా మాట్లాడుతున్నారు. మమ్మీ గురించి నాకు తెలియనివి లేనే లేవు. మా మధ్య దాపరికాలు ఉండవు, రహస్యాలు లేవు. మా మమ్మీకి ఆకాశ నీలం, లేత ఆకుపచ్చ రంగులు చీరలు ఇష్టం. బాగా పొంగిన పూరీలు ఇష్టం. బందరు లడ్డూలు ఇష్టం.
మటన్ కర్రీ అయితే చాలా చాలా ఇష్టం. ఇప్పటికీ నాగేశ్వరరావు సినిమాలు టీవీలో చూస్తూ ఉంటుంది. ఇంకా అని వాళ్ళమ్మ గురించి చెప్తున్నాడు సాకేత్. అబ్బో! చాలా తెలిసే. ఆమె అభిరుచులు, ఆకాంక్షలు, కలలు, కోరికలు, ఆశలు, నిరాశలు అన్నీ తెలుసన్నమాట అని దేవాంశి అంటే మందహాసం చేశాడు సాకేత్. అవన్నీ నా చుట్టూ తిరుగుతాయి. ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నేను తప్ప ఆవిడకి వేరే లోకం లేదు. నా బాగు తప్ప ఆమెకి ఇంకేమీ అక్కర్లేదు. నేను గొప్పవాణ్ణి అయితే చాలు, ఇంకేం కోరుకోదు. రోజు దేవుణ్ణి ప్రార్థించేది తన గురించి కాదు, నా గురించే. నేను చల్లగా వర్ధిల్లాలి అని సాకేత్ వాళ్ళ అమ్మ గురించి ఇంకా చెప్పాడు. చప్పట్లు కొట్టింది దేవాంశి. మీ అమ్మగారు తన జీవితాన్ని మీకు పూర్తిగా అంకితం చేశారన్నమాట. తనకంటూ వేరే కలలు, కోరికలు, ప్రత్యేక వ్యక్తిత్వము లేవంటారు. యా, డామ్ ష్యూర్ అని సాకేత్ గర్వంగా చెప్పాడు. అంత ఖచ్చితంగా చెప్తున్నారు, మీరు ఎప్పుడైనా అడిగారా అని అడిగింది దేవాంశి. అడగకుండానే కొన్ని తెలుస్తాయండి అన్నాడు సాకేత్. పొరపడుతున్నారేమో, పోనీ ఇప్పుడు ఫోన్ చేసి అడగకూడదు అని అంది దేవాంశి. ఎంబరాసింగ్గా చూశాడు సాకేత్. మనం ఒకరిని గురించి ఒకరు తెలుసుకోవడం మానేసి పక్కదారిలో తిరుగుతున్నాం. అవన్నీ ఇప్పుడు అవసరమా అని డౌటెడ్గా అన్నాడు సాకేత్. అవసరమే. నా అభిప్రాయం చాలామంది పిల్లలు మీలాగే అనుకుంటారు, ఆలోచిస్తారు. అమ్మ మనసుల్లో ఏ లోతు, ఏ ఆశ, ఏ అసంతృప్తి, ఏ భావన, ఏ కళ, ఏ కోరిక ఉందో భర్తే కాదు పిల్లలు కూడా పట్టించుకోరు. మీకు మీ అమ్మగారితో అటాచ్మెంట్ ఎక్కువ కనుక మీరు మినహాయింపు అవుతారేమో అనుకున్నాను, కానీ ఘోరంగా పొరపడ్డాను. మీకు మీ స్వార్థమే తప్ప ఆవిడ లోపలి విషయాలు అవసరం లేదు, అంతేనా? మామూలు గృహిణికి కుటుంబానికన్నా, పిల్లలు సుఖ సంతోషాల కన్నా వేరే కలలు, కోరికలు ఉండే అవకాశం లేదు. మా మమ్మీ అసలే ఉండవు అని అన్నాడు సాకేత్. ఉండవా, ఉండకూడదా అని అడిగింది దేవాంశి. ఉండవు అని చెప్పాడు సాకేత్. ఉన్నాయేమో ఒకసారి కనుక్కోండి అని మళ్ళీ అనింది దేవాంశి. కనుక్కోవచ్చు, దానికేం భాగ్యం అన్నాడు సాకేత్. స్వానుభవంతో తెలుసుకున్నాను కనుక అది నాకు భాగ్యమే అన్నది దేవాంశి. మా అమ్మ నాన్నలు మనసుల్ని తవ్వి చూశాను కనుక అని ఆగింది దేవాంశి. ముందుకు వంగి కుతూహలంగా చూశాడు సాకేత్. అమ్మకు చిన్నప్పటి నుంచి చక్కగా గొంతెత్తి పాడడం ఇష్టం. కమ్మగా పాడేది. కానీ ఇంట్లో వాళ్ళు ప్రోత్సహించలేక సరికాదు, కూటికి గుడ్డకి రావంటూ నిరుత్సాహపరిచారు. బాత్రూంలో లేదా లో గొంతుతో తప్ప మరెక్కడా పాడటానికి వీలుండేది కాదు. ఆ సంగతి తెలిసి నేను అని మళ్ళీ ఫాజ్ ఇచ్చింది దేవాంశి. కుతూహలంగా చెప్పండి అన్నాడు సాకేత్. ఆమె చేత ఆమె నేర్చుకున్న స్త్రీ పాటలన్నీ పాడించి యూట్యూబ్లో పెట్టాను. దానికి చాలామంది స్పందన వచ్చింది. మా అమ్మ ఆనందానికి అవధులు లేకపోయాయి. అతి త్వరలో ఎవరైనా సంగీత దర్శకుడి ఆధ్వర్యంలో అమ్మ చేత జానపద గీతాలు పాడించి రికార్డుగా రిలీజ్ చేద్దామనుకుంటున్నాను. ఊపిరి తీసుకోవడానికే అన్నట్టు ఆగిపోయింది దేవాంశి. ముఖం ముడుచుకొని నీళ్లు నములుతూ చూస్తూ ఉండిపోయాడు సాకేత్. ఇంకొకటి కూడా చెప్పాలి. మా నాన్న పుస్తకాల పురుగు. టీవీలో ఇండియా పాకిస్తాన్ క్రికెట్ వస్తున్నా సరే ఒక పుస్తకం పట్టుకొని బాల్కనీలో కూర్చొని అందులో మునిగిపోతారు. రిటైర్ అయ్యాక కథలు రాయమని ప్రోత్సహించాను, కానీ ఆయన వినలేదు. పెద్ద పెద్ద వాళ్ళందరూ రాస్తుంటే నా పిచ్చి రాతలు ఎవరు చదువుతారు అనేశారు మా నాన్నగారు. ఆ మాటల వెనుక అపజయ భయం ఉందనిపించింది. అందుకే రూటు మార్చి ఆయన ఆత్మకథ రాయమని అడిగాను. ఆయన బాల్యాన్ని, నాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల్ని, తర్వాత ఎదురయ్యే ఆటుపోట్లని, వైవాహిక కుటుంబ జీవితంలోని ఒడిదుడుకుల్ని, ఉద్యోగ పర్వంలో సార్థక బాధకాల్ని భావితరాల కోసం రికార్డు చేయమన్నాను. ఆయనకి ఇంగ్లీష్ మీద మంచి కమాండ్ ఉండడంతో ఆ భాషలో ఒక నవల రాశారు. అది ఒక ఆన్లైన్లో మ్యాగజైన్లో సీరియల్గా వచ్చింది. ప్రశంసలు కురిశాయి. ఇప్పుడు అవలోకగా కథలు రాసేస్తున్నారు. చప్పట్లు కొట్టడానికి చేతులు కలిసి రాకపోయేసరికి అభినందనపూర్వకంగా చూశాడు సాకేత్. మీరు మంచి క్యాటలిస్ట్. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అంటారు. అమ్మ పెట్టడానికి మనం అడగనక్కర్లేదు. మనం నోరు తెరవకుండానే మన ఆకలి అమ్మకి తెలిసిపోతుంది
మనం ఆకలితో ఏడుస్తున్నామో, అనారోగ్యంతో ఏడుస్తున్నామో, లేదా అసౌకర్యంగా ఉండి ఏడుస్తున్నామో అనేవి మన చిన్నప్పుడు పసిగట్టలేదా అమ్మ? అది ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. కానీ అమ్మ అయినా సరే అడగందే తన లోపలి భావాలను మనతో పంచుకోదు. అవి మొలకెత్తకుండానే లోలోపలే కుళ్ళి నశించిపోతాయి. వాటిని వెలికి తీసి ఎదగనివ్వడం, వికసింపజేయడం కన్నా మనం తిరిగి ఆమె పట్ల ప్రకటించే గౌరవం, కృతజ్ఞతలు ఇంకా ఏముంటాయి? ఫెంటాస్టిక్ అనాలిసిస్. ఈసారి వెళ్ళినప్పుడు మమ్మీని అడిగి తెలుసుకుంటాను. ఇప్పుడేమైనా దుర్ముహూర్తం ఉందా? అలా అని కాదు. మీ టైం మన టైం వేస్ట్ చేయడం ఎందుకని? అలా ఎందుకనుకుంటున్నారు? ఈ అనాలిసిస్ మీరేమిటో తెలుసుకోవడానికేగా. అది ఇప్పుడే అర్జెంటుగా తెలుసుకోవాలంటారా? అయితే ఫోన్ చేస్తాను. నా సంగతి వదిలేయండి. ఇంతసేపు నా కంఠశోష విన్నాక కూడా మీకు అమ్మ గురించి వెంటనే అడిగి తెలుసుకోవాలని అనిపించలేదా? దానివల్ల ప్రయోజనం ఏముంటుందిలెండి అని అన్నాడు సాకేత్. ఇది విని దేవాంశి చటుక్కున లేచి నిలబడి హ్యాండ్ బ్యాగ్ తీసుకుంది దేవాంశి. అప్రదిపుడై చూశాడు సాకేత్. సారీ మిస్టర్ సాకేత్, మీతో పెళ్లి నాకు ఇష్టం లేదు. మీరు మీలాంటి వారు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, కనిపించింది కాబట్టి తల్లిని ప్రేమించేవాడు కాదు. అమ్మ మనసు తెలుసుకున్నవాడు, ఆమె అస్తిత్వాన్ని గుర్తించినవాడు మాత్రమే భార్యను ఆజన్మ స్నేహితురాలిగా భావించగలడు. జీవితాన్ని సంపూర్ణంగా పంచుకోగలడు. అతడే సరైన కొడుకు కాగలడు. సరైన కొడుకు మాత్రమే కాదు, సరైన భర్త కాగలడు. మీరు నా అంచనాకి చాలా దిగువన ఉన్నారు. గుడ్ బై. ఆమె విసవిస వెళ్ళిపోతుంటే తలపట్టుకున్నాడు సాకేత్.